కొందరు జుట్టు లాక్కుని స్త్రీలు ఏడుస్తూ, ఏంటి నా బ్రతికి ఇలాగ అయిపోయింది, నా జీవితం ఇలాగ మారిపోయింది ఏంటి, నేను ఇలాగ అయిపోయానేంటి, నా జీవితం ఏంటి. అలాగే కొన్ని పర్యాయాలు ఇంట్లో ఉండే సమస్యలు. సాధారణంగా ఎండ 3 రకములు. ఎండ అనేది, ఎండనగా శ్రమ. శ్రమ 3 రకాలు. ఒకటి ఏమిటంటే మన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఎండ. మన తల్లిదండ్రులు ఎండలో పెట్టి వెళ్ళిపోయారు. ఒక ఆయన అన్నాడు, నెలకి 10,000 సంపాదిస్తున్నా పాస్టర్ అయ్యా, 10,000 సంపాదిస్తున్నా, మా నాన్న 20 లక్షలు అప్పు చేసి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. అప్పు చేసి చచ్చిపోయాడు. 20 లక్షలు అప్పు నేనే తీర్చాలి. నా ఎండ మా నాన్నని బట్టి వచ్చిన ఎండ. అంటే వంశ పారపర్యంగా వచ్చేసింది అంతే ఈ ఎండ. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అయ్యక ఏంటి ఇలాగ ఉందంటే, మీ నాన్నకి షుగర్ ఉందా అంటారు, మీ అమ్మగారికి షుగర్ ఉందా. సార్ నేను వచ్చాను సార్. మీరు అనండి డాక్టర్ గారిని, వచ్చింది మా నాన్న కాదు నేను సార్. నేను వస్తే మా నాన్నకు ఉందా, మా నాన్న చచ్చిపోయాడు అయ్యా, ఇప్పుడు మీరు ఇంజెక్షన్ చేస్తారా, మా నాన్నగారికి ట్యాబ్లెట్లు ఇస్తారా, మా నాన్నకి షుగర్. నేను సార్, నాకు సార్ నీరసంగా ఉండేది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, చేతులేమో మంటలుగా ఉన్నాయి, ఇవన్నీ. అంటే మీ నాన్నకుందా, మీ అమ్మకుందా. ఏంటి సార్ నన్ను, నేను వస్తే మా నాన్న గురించి అడుగుతారంటే, లేదు లేదు, మీ నాన్నకుండే జబ్బు మాట్లాడలేదు మీరు, నీకు వస్తుంది అంటే ఏంటి. అందుకే ఒక ఆయన ఏమంటాడంటే, తల్లిదండ్రుల డబ్బులు రాకపోవచ్చు కానీ జబ్బులు మాత్రం వస్తాయి. తల్లిదండ్రుల డబ్బులు రావు కానీ, డబ్బులు రాకపోవచ్చు కానీ జబ్బులు మాత్రం వస్తాయి. ఒక ఆయన అన్నాడయ్యా, మా నాన్నగారు 1 ఎకరం పొలం ఇవ్వలేదు, కానీ ఏమి ఇవ్వలేదు, స్థలం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, రూపాయి ఇవ్వలేదు, కానీ షుగర్ ఇచ్చి వెళ్ళాడు మా నాన్న, షుగర్ ఇచ్చి వెళ్ళాడు మా నాన్న. అదన్నమాట. డబ్బులు ఇవ్వలేదు కానీ గమనించే మాట ఏమిటంటే జబ్బులు ఇచ్చి వెళ్ళారు. ఒకటి ఏమిటంటే తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులు చేసిన పొరపాటుని బట్టి, వాళ్ళ పొరపాటు. అందుకే చాలా మంది తల్లిదండ్రులు ఏంటంటే, మా పిల్లలు బాధపడకూడదు, మా పిల్లలు మాతో చెబుతారయ్యా అప్పు తీర్చేయాలయ్యా, నేను అప్పు తీర్చి చచ్చిపోవాలి. ఒక ఆయన గుండె జబ్బు, ఆయన అంటున్నాడు అప్పు తీర్చి చచ్చిపోవాలి, అప్పు తీర్చే వరకు నేను బతకాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ బరువు మా పిల్లల మీదకి వెళ్ళిపోద్ది, వాళ్ళు శ్రమ పడాలి, వాళ్ళకి ఇవ్వడం లేక